నేను చెప్పినట్లు వినాలి అని చెర్రీ కండిషన్ పెట్టటంతో, అలాగే నక్షత్ర నువ్వు చెప్పినట్లే వింటుంది అని అపూర్వ ఒప్పేసుకుంటుంది. అది కాదత్తా, నక్షత్రం మాత్రమే కాదు, నువ్వు, గోరింటాకు, ముఖ్యంగా నువ్వత్తా, నేను ఎలా చెప్తే అలా వినాలి, ఎలా ఆడిస్తే అలా ఆడాలి అని చెర్రీ చెప్పటంతో అపూర్వకి కోపం ఇక ముంచుకు వచ్చేస్తుంది. ఏరా, నేను నువ్వు చెప్పినట్లు వినాలా, నేను ఆడాలా అని షర్టు కాలర్ పట్టుకొని, ఈ అపూర్వ అంటే నీకు ఎలా కనిపిస్తోందిరా, ఎలా కనిపిస్తోంది, ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అని నిన్ను వదలనురా అంటూ షర్టు కాలర్ పట్టుకొని ఒక్క తోపు తోసేస్తుంది. దాంతో చెర్రీ అక్కడ ఫ్రూట్స్ బౌల్ ఉంటే దాని మీద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఏరా, ఒక్క దెబ్బకే మూర్ఛపోయావా, లేరా చూసుకుందాం అని అపూర్వ అరుస్తూ ఉంటే చెర్రీ మాత్రం స్పృహ కోల్పోయి అలాగే పడిపోయి ఉంటాడు. పిన్ని వాణ్ణి లేపు పిన్ని అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. చెర్రీ బాబు, చెర్రీ బాబు, లే బాబు అని గోరింటాకు పిలుస్తున్నా కూడా చెర్రీ లేవకపోయేసరికి అలా కాదు, షర్టు పట్టుకొని లాగి పడేసేయి అని అపూర్వ చెప్తుంది. దాంతో గోరింటాకు చెర్రీ బాబు, లే చెర్రీ బాబు అంటూ పైకి లేవగానే ఇక చెర్రీ కడుపులో కత్తి గుచ్చుకొని రక్తపు మడుగులో కింద పడిపోతాడు. దాంతో కెవ్వుమంటూ ముగ్గురు కేకలు పెడుతూ ఉంటారు. అయ్యో, ఏంటమ్మాయి ఇంత పని చేశావు అని గోరింటాకు అడుగుతూ ఉంటే, అంతవరకు కళ్ళు మూసుకొని పడిపోయిన చెర్రీ కళ్ళు తెరిచి కొన ఊపిరితో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు చూస్తూ ఉంటాడు. అమ్మాయి, కళ్ళు తెరిచే ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నట్లున్నాడు అమ్మాయి, చెర్రీ బాబు నీకేం కాదు, నేనున్నానంటూ గోరింటాకు చెర్రీ పొట్టలో ఉన్న కత్తిని లాగేస్తుంది. అప్పుడు చెర్రీ పూర్తిగా చచ్చిపోయినట్లు పడిపోయి ఉంటాడు. అయ్యో, ఏంటి పిన్ని చెర్రీని అలా చంపేశావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అయ్యో, అదేంటమ్మాయి, నువ్వే కదమ్మాయి తోసేసింది అని గోరింటాకు అంటే, పొట్టలో ఉన్న కత్తిని నువ్వే కదా పిన్ని తీసేసింది అని అపూర్వ అంటుంది. పొట్టలో ఉన్న కత్తితో కలకాలం అలాగే ఉంటారా ఏంటి అమ్మాయి అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యయ్యో ఇప్పుడేం చేయాలని అపూర్వ తల పట్టుకొని కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. తర్వాత గగన్ శివతో ఉన్న లగేజ్ని మొత్తం తీసుకొని కారులో ఇందు వాళ్ళ ఇంటికి వస్తారు. ఇందు అని పిలవగానే, అన్నయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అన్నయ్య అని ఇందు వంశీ ఇద్దరూ వచ్చి పరామర్శిస్తూ ఉంటారు. ముందే చెప్పి ఉంటే మేము భోజనాలు రెడీ చేసి ఉండేవాళ్ళం కదా అని వంశీ అంటే, పర్వాలేదు వంశీ, మేము తినేసే వచ్చాము, బై ది బై ఇదిగో ఇతని పేరు వంశీ, భూమి వల్ల తమ్ముడు అని చెప్పటంతో, అంటే అని ఇందు అంటుంది. భూమితో కలిసి పెరిగాడని గగన్ చెప్తాడు. ఏంటి శివని ఎవరో కొట్టినట్లు ఉన్నారే, ఆ గాయాలేంటి అని వంశీ అడుగుతూ ఉంటాడు. నేనే కొట్టాను, శివ పూరిని ప్రేమిస్తున్నాడు అని గగన్ చెప్పటంతో, అర్థమైందన్నయ్య, అది నీకు ఇష్టం లేదు అందుకే నువ్వు శివని కొట్టావు అని ఇందు అంటే, పూరి కూడా శివని పూరి కూడా శివని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది, త్వరలోనే ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని గగన్ చెప్పటంతో, బావా అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది, అలాగని అంతకు మించి అడిగే ధైర్యం కూడా చేయలేను అని వంశీ అంటే, అడగకు బావా, నేను కూడా కన్ఫ్యూజింగ్లోనే ఉన్నాను, కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలని గగన్ అనడంతో, సహాయం అని అంతంత పెద్దేసి మాటలు మాట్లాడకండి బావా, మీరేం చెప్పినా చేస్తాము, అది మా అదృష్టం అని వంశీ అంటే, శివకి మీరు కొన్ని రోజులు షెల్టర్ ఇవ్వాలి, ఇక్కడే పెట్టుకోవాలని చెప్పటంతో, అలాగే మనం ఒకటైన తర్వాత ఇంకా మళ్ళీ ఇలా అడగటం ఎందుకన్నయ్య, మేము బాగా చూసుకుంటాం అని ఇందు చెప్తుంది. సరేనంటూ గగన్ శివ భుజంపై చేయి వేసి బయటికి వెళ్తూ ఉంటే, రా శివ లోపలికి వెళ్దాం అని వంశీ అంటాడు. ఆగన్నా, నేను ఒకసారి బావతో మాట్లాడి వస్తానని శివ అంటాడు. బావా ఆగండి, నేను మీతో మాట్లాడాలి అని శివ అనడంతో, చెప్పు శివ అని గగన్ చెప్తూ ముఖం చూడకుండానే వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. బావా, నేను భూమి యొక్క తమ్ముణ్ణని తెలిసిన మరుక్షణం మీరు నన్ను కొట్టి పంపించేస్తారనుకున్నాను, కానీ మళ్ళీ ఇంట్లోకి రాణించుకున్నారు, పూరిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తానన్నప్పుడు కూడా నన్ను పంపించేస్తారనుకున్నాను, కానీ ఇంట్లోనే పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టారు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు బావా, నాకేమీ అర్థం కావటం లేదు అని శివ ప్రశ్నిస్తూ ఉంటాడు. మా అక్క బాధపడుతుందనో పూరి బాధపడుతుందనో నాకు పూరికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు బావా, చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడన్న నింద నాపై వేసుకుని నేను దూరంగా వెళ్ళిపోతాను బావా, దయచేసి నన్ను వదిలేయండి బావా అంటూ శివ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. చూడు శివ, పూరి నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేకపోతే నేను డైరెక్ట్గానే చెప్తాను, ఇప్పుడు నేను నిన్ను ఎందుకు కొట్టాను, ఎందుకు ఇలా చేస్తున్నానని మాత్రం నన్ను ఇంకేమీ అడగకు, నిన్ను కొట్టినందుకు సారీ శివ అని గగన్ దండం పెడుతూ, చూడు నేను నిన్ను ఎందుకు కొట్టానన్నది త్వరలోనే నీకు అర్థమవుతుంది, ఇప్పుడేం ఇంకేం అడగకు అని గగన్ చెప్తాడు. గుడ్ నైట్ అని చెప్పి గగన్ వెళ్ళిపోవటంతో, సరే బావా గుడ్ నైట్ అని శివ కూడా చెప్తాడు. అలా గగన్ కార్లో వెళ్తూ ఉంటాడు.
థ్యాంక్ యూ బావ అని భూమి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి భూమి, అసలు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటం ఏంటి? నేనే చాలా బాధపడుతున్నాను. నేను శివని ఎంతలా కొట్టానో తెలుసా? నేను నీకోసమే భూమి, ఆ సూర్యగాడి వల్లే శివని అలా కొట్టాల్సి వచ్చింది. నిన్ను క్షేమంగా తీసుకురావటం కోసం ఆ సూర్య పెట్టిన ప్రతి కండిషన్‌కి నేను తల వంచాల్సి వచ్చింది. ఇప్పుడు శివకేమీ కాలేదు. నేను ఇందు వాళ్ళ ఇంట్లో క్షేమంగానే పెట్టాను భూమి. అయినా ఆ శివగాడిని అస్సలు వదలకూడదు. ఇదంతా నీకోసమే భూమి. నేను నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను భూమి అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడు భూమి అలాగే కన్నీళ్లు కారుస్తూ సంతోషంగా చూస్తూ ఉంటే, "ఏంటి భూమి అలా చూస్తున్నావు?" అని గగన్ అంటాడు. "బావ, నువ్వు ఎంత మంచివాడివి బావ. సంబంధం ఉన్నా నాతోనే కాదు, నువ్వు ఏ సంబంధం లేని ఆడపిల్లల విషయంలో ఎవరి విషయంలోనైనా నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు బావ. అందరినీ అంత బాగా అర్థం చేసుకునే నువ్వు నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు బావా అని భూమి నిలదీస్తూ ఉండటంతో గగన్ సడన్ బ్రేక్ వేసి భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. నేను నిన్ను అర్థం చేసుకోకపోవటం కాదు భూమి, నువ్వే నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేనేం చేసినా పండంటి కాపురానికి 12 సూత్రాలని నువ్వు అనుకుంటున్నావే కానీ నా గుండె పొరల్లో నుండి పొంగుకు వచ్చే ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు భూమి. నేను నా కన్నీటితో నేనే పోరాడాల్సి వస్తోంది. నేను శివని కొట్టి పంపించిందే నీకోసం భూమి, నీకోసమే. నా మాటల్లో వర్ణించలేని ప్రేమ కూడా ఉంది భూమి అని గగన్ చెప్పటంతో, నిజమా అని భూమి అంటుంది. ఐ స్వేర్ భూమి, ఐ స్వేర్ అని ఒట్టేసి చెప్తూ ఉండటంతో, ఐ లవ్ యూ బావా అని భూమి చెప్తుంటే ఇక గగన్ భూమి చేతికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే గగన్ ఇదంతా కూడా కలగంటూ ఉంటాడు. అలా భూమిని హగ్ చేసుకుంటూ సంతోషంగా కలగంటూ ఉంటే అప్పుడే హారన్ సౌండ్ వినపడడంతో గగన్ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడేం చేద్దాం అమ్మాయి అని గోరింటాకు అంటే, మమ్మీ పోలీసులకి ఫోన్ చేద్దాం అని నక్షత్ర అంటుంది. వెంటనే గోరింటాకు తీసుకొని హలో పోలీస్ స్టేషన్ అని ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే అపూర్వ లాగేసుకొని, బుద్ధుందా, పోలీసులకి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తావా అని అపూర్వ అంటే, లేదు ముందు కూతురు ట్రై చేసింది అది కుదరలేదు, ఇప్పుడు తల్లి ట్రై చేసింది సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్తానని గోరింటాకు అంటే, పిన్ని కాస్త నోరు మూసుకుంటావా, ఇప్పుడు ఈ బాడీని మనం మాయం చేద్దాము, మనమే పాతి పెట్టేద్దాం అని అపూర్వ అంటోంది. అయితే మీరిద్దరే చూసుకోండి, నన్ను ఇందులోకి లాగకండి అని గోరింటాకు అంటే, అయితే ఆ కత్తి తీసుకొని నిన్ను కూడా కసా కసా పొడిచేస్తాను. వాడి వేలిముద్రలు కూడా ఆ కత్తిపై పెట్టేసి ఇద్దరు ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయారని చెప్తాను. ఎందుకంటే నువ్వే కదా ఆ కత్తిని బయటికి తీసింది. మర్యాదగా ఉంటావా? హెల్ప్ చేస్తావా లేదా అని అపూర్వ వార్నింగ్ ఇవ్వటంతో అలాగేనని ఇక చెర్రీని చాపలో చుట్టి తీసుకువెళ్తూ ఉంటారు. మెట్ల దగ్గర నుంచి తీసుకువెళ్తూ ఉంటే పొరపాటున నక్షత్ర గోరింటాకు ఆ చెర్రీ చాపలో ఉన్న చెర్రీని వదిలేస్తారు. దాంతో మెట్ల మీద నుండి దొర్లుకుంటూ కిందికి వచ్చి అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది. అప్పుడే వాటర్ తాగటానికి వచ్చిన మీరా ఏంటా సౌండ్ అని అక్కడికి వచ్చి మెట్ల మధ్యలో పడి ఉన్న చాపలో ఉన్న చెర్రీని చూస్తూ ఏంటబ్బా అని వస్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు దాక్కొని టెన్షన్ పడుతూ ఉంటారు. మీరా వాటర్ తీసుకొస్తానని ఎంతసేపు అంటూ అప్పుడే కేపీ రావటంతో, అది కాదండి, నేను మీకోసం వాటర్ తీసుకువస్తూ ఉన్నానా, అప్పుడే మెట్ల మధ్యలో ఏదో చాపలో మూట పడిపోయి దానికి చుట్టూ కట్లు కూడా ఉన్నాయండి, అదేంటో వెళ్ళి చూద్దాం రండి అని ఇద్దరు ఆ మూట దగ్గరికే వస్తూ ఉంటారు.